ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అంతకన్నా ముందుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు అనేవి ఉంటాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు తమ జీవిత భాగస్వామితో గృహమును సంతోషంగా గడుపుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనపడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశం కూడా వస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక విదేశీ యానం యోగం అనేది ఉన్నది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను చేజెక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనపడుతుంది. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు పదవీ యోగం అనేది కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కనపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సంపూర్ణమైన ధనవృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సుసంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారు ఉత్సాహ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగి ఉత్సాహం అనేది పెరుగుతుంది. సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక శ్రేయోభిలాషులకు అన్నిటా మీకు సహకరిస్తారు. అలాగే బంధుగణంతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. ఇక సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. కళాకారులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ఇక విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్టపు రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.